నా సినిమా విషయాలకు వచ్చినాక సినీ ఫోక్, ఈ ఫోక్ సాంగ్ దానికి ఏంటిది డిఫరెన్స్ ఏంటిది? ఈ సినీ ఫోక్ అంటే ఎట్లా అంటే, 'మా గల్లీలో ఒక్కడు పొరడు' సాంగ్ ఉంది కదా! హ్మ్. ఇది సినీ టైప్ ఫోక్ లాగా ఉంటది. హ్మ్. ఇక నార్మల్ ప్యూర్ ఫోక్ అంటే హ్మ్. అర్రర్రే ఆటాన ఆగు తెచ్చిన్నే పిల్ల ఓగంగా తినుమానే చేతికిచ్చిన్నే పిల్ల నాగంగా ఆగు మీద మన్ను వాడనిరో అయ్యో నారాజు నీ మీద మనసు లేదేమిరో పిలగ నారాజు నా మీద మనసు లేపోతే పిల్ల ఓగంగా అడుగుల్ల మందు వస్తానే పిల్ల నాగంగా అని చెప్పి ఇది ఉన్నది కదా! హ్మ్. ఇది ప్యూర్ ఫోక్. హుహు. అది సినీ ఫోక్. సినీ ఫోక్ ఇప్పుడు ఇది కాకుండా 'గల్లీలో ఒక్కడు పొగడు' కాకుండా ఇంకేదైనా పాట పాడండి. ఆహ్, నాదే ఒక సాంగ్ ఉంటది. హ్మ్. ముద్దు ముద్దుల గుమ్మ ముద్దు ముద్దుల గుమ్మ అందాల బాబు బొమ్మ నేనేరా ఓ బావా సక్కాని వన్నెలున్న సుక్కవలె మెరుస్తున్న పిల్లనురా రసగుల్లనురా చూడ సక్కనైన బొండు మల్లెనురా నాన 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 అని చెప్పి ఇది హ్మ్. సినీ ఫోక్ సాంగ్. హ్మ్. ఇది అంటే నేను రాసిన సాంగ్స్ కానీ హ్మ్. రాస్తా ఉంటాం కదా! హ్మ్. అన్ని లిరిక్స్ గుర్తుండవు గట్లా. హుహు. అట్లా. సినిమా సాంగ్స్‌కి ఏమైనా రాసారా? అంటే రిలీజ్ గాకుండా మీరు రాసి పెట్టుకొని ఉంటాయి గదా! అంటే ఇప్పుడు ఎంతో కొంత మనకు నమ్మకం లేకుండానే సినిమా సాంగ్స్ రాయలేం గదా! అట్లా మీరు రాసి పెట్టుకున్న సాంగ్స్ ఏమైనా ఉన్నాయా? నా కలలో రాని నువ్వే నా మనసు దోచవే నమదిలోనా ఓ మాయ ఏదో చేసవే ఓ నా చెలియా గుండెలోని వలనే మా ఏదో జరిగే నీకు నా దిల్లిచా నా కలలో రాని నువ్వే నా మనసు దోచవే నమదిలోనా ఓ మాయ ఏదో చేసవే ఇట్లుంటదన్నట్టు. అంటే సాంగ్ రాయాలని ఎక్కడ ఇన్‌స్పిరేషన్ ఎట్లా అది గాని వచ్చింది? ఇంకోటుంటది మూవీ టైప్ సాంగ్. హ్మ్. మొదటిసారి నిన్ను చూసా నీ ప్యారులోన పడిపోయా ఎంత పని చేసావే ఎంత అందం నీది నా కళ్ళ నిండా నీ రూపం నా మనసులోన నీ ధ్యాసే ఏ మాయ చేసావే ప్యారు పాగల్లయ్యా నువ్వు ఆ అనన్నా కాదా అని అన్నా నా గుండె లోపల కొలువైన దేవత అది నువ్వే అని ఫిక్స్ అయిపోయానే ఒకసారి చూడవే నాతో మాటలాడవే ఓ ఇట్లుంటది అన్నట్టు సాంగ్. అంటే ఫస్ట్ సారి అంటే దేన్ని చూసి మీకు సాంగ్ రాయాలనిపించింది? ఇన్‌స్పిరేషన్ ఇచ్చిన సాంగ్ ఏంటి? చెప్పినా అన్న హ్మ్. రాహుల్ సిప్పిగంజ్ అని చెప్పి ఆహా! ఆయన సాంగ్ ఇప్పుడు అంటే అది వేరు. దానికి రాయడం వేరు. ఏమంటే ఇప్పుడు పంజాబీ సాంగ్, హిందీ సాంగ్స్ చూసి ఇన్‌స్పైర్ అయినా అని హిందీ విన్నాను. సాంగ్స్ నేను తీసుకొని ఆల్రెడీ హిందీ సాంగ్స్ని కూడా హ్మ్. ఫస్ట్ నేను దుబాయ్ వెళ్ళి షూట్ చేసిన అనే సాంగ్ ఉన్నది హ్మ్. కదా. అదే అడుగుతున్నా నేను. హ్మ్. పూరిను కసక్కే వాళ్ళని చూసి ఆ పాటను తీసుకొని ఆ ట్యూన్ తీసుకొని హ్మ్. సొంతంగా నాకు అంటే పంజాబీ కొంచెం అర్థమైతే కొంచెం అర్థం కాదు అట్లని చెప్పి నేను పంజాబ్ లిరిక్స్ని తీసుకోలే హ్మ్. జస్ట్ వాళ్ళ బొమ్మ వాళ్ళ అక్కడ సిచ్యువేషన్ ఏం జరుగుతుందన్న చూసి ఆ హ్మ్. సిచ్యువేషన్ బట్టి కాన్సెప్ట్ తీసుకొని సొంతంగా లిరిక్స్ రాసుకొని హ్మ్. చేసిన అన్నట్టు ఇది. హ్మ్. అది పోయిను కసక్కనే సాంగ్ అది ఎట్లుంటుంది అంటే అంతకుముందు కోడి తుప్పట్టక్క దిల్ జిత్తమ్మక్క అని హ్మ్. చెప్పి పంజాబీ సాంగ్ అది. హ్మ్. కూడితు పట్టక అని చెప్పి కొడితే వచ్చేస్తది ఆ సాంగ్. ఈ ఓకే. పోరిను కసక్కే అని చెప్పి రీమేక్ హ్మ్. చేసిన. హ్మ్. మ్యూజిక్ చేంజ్ ఉంటది మళ్ళీ. శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి కాలొచ్చిందన్నారు. అంటే మీతో ఫాలో అప్ చేస్తున్నప్పుడు. అది అవును. అలా అవకాశం ఎలా వచ్చింది? ఆ ఎక్స్‌పీరియన్స్ ఎలా అనిపించింది? ఇప్పుడు ఈ ఫోక్‌లా హ్మ్. ట్రెండింగ్ సాంగ్స్ ఏవి లేవు. హ్మ్. ఆ ఉన్న ఇప్పుడు 3 సాంగ్స్ ఉన్నాయి. హ్మ్. వేరే అంటే ఏవి లేవంటే ఇంకా వేరే వాళ్ళవి ఏవి లేవు. హ్మ్. ఉన్నాయి ఒక 3 సాంగ్స్. ఆ హ్మ్. 3 సాంగ్స్ మొత్తం నాయే ఉన్నాయి. హ్మ్. ఆ 3 సాంగ్స్. ఏంటివేంటి? ఏది ఒకటి 'గీత గీయరాదు రాత రాయరాదు' అనే హ్మ్. సాంగ్. అది ఎట్లుంటదంటే హ్మ్. గీత గీయరాదు రాత రాయరాదు చదువుకోలేదోరా ఓ సంజీవరెడ్డి చదువు నేర్పు దొరా ఓ సంజీవరెడ్డి బాయిగడ్డ కాడ తడకలడ్డ కాడ రోజు కలివే పిల్లావో నీలావేని చదువు నేర్పిస్తానే నా రంగాసానే ఇది. హ్మ్. ఇది సేకరణ పాట. ఓకే. ఏది మాణిక్యం అమ్మ అని చెప్పి ఈ హ్మ్. పాటిచ్చింది. హ్మ్. ఇది. దాన్ని మొత్తం ఇగ నేను చిన్న గింతంత లైన్ ఇస్తే హ్మ్. మొత్తం రాసేసినా అన్నట్టు ఇగ. లిరిక్స్ హ్మ్. మొత్తం రాసేసిన. అది. ఆ హ్మ్. సాంగ్ మంచి హిట్ అయింది. హ్మ్. ఇన్‌స్టాలో ట్రెండింగ్ అదున్నది. ఓకే. దానికన్నా ముందు ట్రెండింగ్ ఏదున్నదంటే మళ్ళా హ్మ్. ఉడుకుడుకు రొట్టెలు ఉట్టి మీద ఉండంగా పసిపోయిన రొట్టెలకు ఓతివా నాదా అనే సాంగ్. హ్మ్. ఇక దీని తర్వాత హ్మ్. అరే శనిగ సేందనిలా వాడి చేతులియావే సింధూరాల తువ్వాల చేతులియావే సింధూరాల తువ్వాల చేతులియనితో నాకు సెల్లెళ్ళున్నారో మాయాదారి మల్లేశ సెల్లెళ్ళున్నారో మాయాదారి మల్లేశ గా బంతి తోట్ల నిలవాడి బాసలడావే సింధూరాల తువ్వాల బాసలడావే సింధూరాల తువ్వాల హ్మ్.
బాసలాడనితో నాకు బావళ్ళున్నర్రో మాయాదారి మల్లేశ బావళ్ళున్నర్రో మాయాదారి మల్లేశ ఇట్లుంటుంది అన్నట్టు ఈ సాంగ్. ఈ 3 సాంగ్స్ మంచి హిట్ అయినాయి అన్నట్టు. సో మొత్తం ట్రెండింగ్ ఇన్స్టా ఓపెన్ చేస్తే ఇవే 3 సాంగ్స్ దుమ్ము లేపుతుంది. సో వీళ్ళు వాళ్ళకు కూడా అర్థమైపోయింది, చూస్తుంటూనే ఉంటారు కదా వాళ్ళు కూడా, ఇవి ట్రెండింగ్ ఉన్నాయి వీళ్ళని తీసుకొద్దామని చెప్పి వాళ్ళు అనుకొని శేషు అని చెప్పి మన డైరెక్టరు శ్రీదేవి డ్రామా కంపెనీ డైరెక్టరు అతని నుంచి నాకు ఫోన్ చేసింది. అతని నుంచి ఫోన్ వచ్చింది నాకు. అతను ఫోన్ చేసి ఇట్లా మీ సాంగ్స్ ఉన్నాయి కదా, ఇవి ట్రెండింగ్ నడుస్తున్నాయి కదా, ఈ సాంగ్స్ మా దాంట్లో వాడాలి, మరి ఎప్పుడు వస్తారు అంటే ఇది సెకండ్ ఎపిసోడ్ ఉంది మరి సెకండ్ ఎపిసోడ్లో పాడాలి రండి అంటే ఇక సరే అని చెప్పి మేము వెళ్ళాం. సో మన సక్సెస్ఫుల్గా అయిపోయింది ఓకే ఎపిసోడ్. టెలివిజన్ విషయం వచ్చినాక ఇప్పుడు అందరూ బిగ్ బాస్ ఫోక్ సింగర్లు కూడా బిగ్ బాస్ పోతున్నారు. అంటే మీకు ఏమైనా ఆలోచన ఉందా లేకుంటే? ఆలోచన అంటే నేను పిలిస్తే వెళ్తా, నా అంతా నేను పోవాలని చెప్పి నన్ను పిలవండి అని చెప్పి నేను కోరుకోను. అంటే దాంట్లో ఫస్ట్ ముందు మనము వెళ్తామనేసి మనం అప్లికేషన్ పెట్టుకోవాలి, పిలవరు వాళ్ళు కదా దీనికి. అంటే మనకు నాకున్న ఐడియా నాలెడ్జ్ ప్రకారం నేను చేసిన చాలా ఇప్పుడు చాలా అంటే చాలా హిట్ సాంగ్స్ ఉన్నాయి. ఎప్పుడు మన అంతే ఫోక్ సైడే చూసినాను, ఆ సైడ్ ఎప్పుడు చూడలే. దాని గురించి మనకి ఎక్కువ అంటే పిలిచారు అనుకో ఖచ్చితంగా నేను పోతా జనాలకి, నాకు ఎవరైతే నా ఫ్యాన్స్ ఉన్నారో జనాలకి కానీ ఫ్యాన్స్ కానీ మంచి ఎంటర్టైన్మెంట్ బిగ్ బాస్లో కూడా ఇస్తా మంచి మంచి పాటలతోని. మీవి మొత్తం హిట్ అయిన అన్ని కూడా బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ పాడండి. చిన్నదోరా బంగుల మీద చిన్నదోరా బంగుల మీద సిటీలెయ్యకురో చిన్నదోరా బంగుల మీద సిటీలెయ్యా నీకు నేను సిటీలెయ్యా నీకు నేను మేరా బావానే సిటీలెయ్యా నీకు నేను సిటీలేస్తే సంధిల మంది సిటీలేస్తే సంధిల మంది మరలా చూసురురో సిటీలేస్తే సంధిల మంది మంది చూస్తే నాకేం భయం మంది చూస్తే నాకేం భయం రామమ్మ బిడ్డావే మంది చూస్తే నాకేం భయం. నెల్లూరి కాడ కల్లు వల్ల కాడ కలరాని మాట కలిసే మా అమ్మ నన్ను చూడ నేనెంతో నేరమైతే గదరా చెల్మోహానురంగా నేనెంతో నేరమైతే గదరా. నెల్లూరి కాడ కల్లు వల్ల కాడ తడి చెట్టు తాటి కళ్ళు నువ్వు దాగా నేను దాగా మీ అమ్మ నన్ను చూడ నేనెంతో నేరమైతే గదనే చెల్ల సిన్ని రంగి నేనెంతో నేరమైతే గదనే. వాకిట్ల కూర్చొని జాకెట్లు గుట్టంగా చప్పట్లు కొడతావా ఓ రాములు బావా చప్పట్లు కొడతావా ఓ రాములు బావా. మా ఊరు బక్కోడు ఉన్నోడు ఒక్కోడు నాకొక్క సోపాతే నా సక్కటి పోరి వానికి కొట్టిందే నేను చప్పట్లు మారి. ఎర్రల్ల వంపుల మద్దట్లు తిరగంగా నా గొలుసు పోయిందే ఓ రాములు బావ నా గొలుసు పోయిందే ఓ రాములు బావ. అయ్యది కాదు అవ్వది కాదు ప్రేమతో తెచ్చిందే నా చక్కటి పోరి ఏడవ కొట్టినవే ఆ గొలుసులు మారి. జొన్న సెల్లాను నీలుసుంటే నిన్ను చూసిన గమ్మతే రెడ్డి జొన్న సెల్లాను నీలుసుంటే జోరుదారు మాటలు చెప్పి గాలి మేడలు గంటకెలచ్చి జోరుదారు మాటలు చెప్పి కద్దరంగి తొడిగడ్డి రెడ్డి కొంట చూపులు చూస్తావే రెడ్డి కద్దరంగి తొడిగడ్డి రెడ్డి. నీ మీద మనసాయలచ్చి నిన్ను మనం వాడుకుంటానే లచ్చి నీ మీద మనసాయలచ్చి.